టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వీడియో ఒకటి ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఆయన సమయస్ఫూర్తితో పాటు పరమత సహనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రాజధాని అంశంపై మీడియాతో ఆవేశంగా మాట్లాడుతున్న లోకేష్ మసీదు నుంచి అజాన్ ప్రార్థన వినిపించడంతో ఒక్కసారిగా ఆగిపోయారు. ప్రార్థన ముగిసిన తర్వాతే మళ్లీ కొనసాగించారు. ప్రజలందరి విశ్వాసాలను మనోభావాలను గౌరవించిన వాడే అసలైన నాయకుడు అంటూ నెటిజన్లు లోకేష్ కు జై కొడుతున్నారు. రాజధాని ఆనాడు అందరూ ఒప్పుకున్నారు, ఎస్ అమరావతి ఇక్కడనే ఉండాలని. జగన్మోహన్ రెడ్డి గారితో సహా ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళందరూ కూడా ఆనాడు ఒప్పుకున్నారు రాజధాని ఇక్కడనే ఉండాలా. ఆయన ఏం చెప్పారు, సెంటర్ లో ఉండాలా, ఇంకో పక్కన 35,000 ఎకరాలు కనీసం ఉండాలని. కరెక్ట్ గా చేశాం కదా. ఏం జరగలేదు, గ్రాఫిక్స్ అంటారు. వెళ్ళమనండి, ఆయన కనీసం ఒక్కసారి తిరిగాడా రాజధానిలో? అర్థమయ్యేదానికి అబద్దాలు ఎన్నిసార్లు చెప్తారండి? ఒక వ్యక్తిని ఒకసారి మోసం చేయొచ్చు కానీ 10 మోసం చేస్తారు. ఇది ఎంతో న్యాయం ఆలోచించాలా. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి.